చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి. గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్లో బిట్స్ అయితే ఉంటాయి. వీటిని ప్రిపేర్ అయితే ఎలాంటి పరీక్షనైనా మనము క్రాక్ చేయొచ్చు. సో మరి గ్రూప్ 2లో 30/30 మార్కులు సాధించే విధంగా దీంట్లో అయితే మనము ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. సో ఒకసారి యాప్లో డౌన్లోడ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి 4 టెస్టులు ఉచితంగా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చితే కోర్స్ తీసుకోండి. ప్రారంభ ఆఫర్ 99 రూపీస్ అండి, తర్వాత పెరిగే అవకాశము ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మరి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏ ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ ద్వారా ఏ ఉద్యోగానికి వెళ్తారు అనేటువంటిది అయితే క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 1 5,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది, చూద్దాం. పోలీస్ ఈవెంట్స్ వాయిదా ఈ జిల్లాలో. ఒక జిల్లాలో పోలీస్ ఈవెంట్స్ అయితే వాయిదా వేశారండి, చూద్దాం. APSRTC నుంచి నోటిఫికేషన్ విడుదల. ఏపీ DSC 25,000 ఖాళీలను భర్తీ చేయాలి అంటూ అభ్యర్థుల ఆందోళన. అన్నీ కూడా 1 by 1 చూద్దాము. సో గాయస్, ఎవరైతే ఏపీ DSC కావచ్చు, సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ మనకు ఎలక్షన్ కోడ్కు ముందు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామంటే సో టైం అయితే సరిపోదు, ఓకేనా. సో మన ప్రణాళిక ముందు నుంచే ఉండాలి, అన్నీ మనము చదివి రెడీగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మనము సో దాన్ని మనం క్రాక్ చేయగలుగుతాము, ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో మొదటి అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీలో అప్రెంటిస్కు దరఖాస్తుల ఆహ్వానం. APSRTCలో అప్రెంటిస్ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా విజయవాడ విద్యాధరపురంలోని జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల NTR, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థులు ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 28 వరకు మరి అప్రెంటిస్ ఇండియా GOV.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా జిల్లాల వారీగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు IIT మార్క్స్ సీనియారిటీ ప్రకారం ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. వివరాల కోసం www.apsrtc.ap GOV.in వెబ్సైట్ ద్వారా వెబ్సైట్లోని రిక్రూట్మెంట్లోని విభాగంలో చూడవచ్చని కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయండి ఫ్రెండ్స్. సో 10వ తరగతితో పాటు ITI చేసిన వారు దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు అంటూ ఇక్కడ ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఎవరికి ఏ ఉద్యోగం వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతికి నిర్దేశించిన ఉద్యోగము అగ్రికల్చర్ అసిస్టెంట్కి వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 వీరికి పంచాయతీరాజ్లో మరి అగ్రికల్చర్ గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి. డిజిటల్ అసిస్టెంట్కి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి. హార్టికల్చర్ అసిస్టెంట్కి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సెరికల్చర్ వారికి టెక్నికల్ అసిస్టెంట్. పశుసంవర్ధక సహాయకులకి వెటర్నరీ వ్యాక్సినేషన్ అండ్ ఎన్యూమరేటర్. ఫిషరీస్ అసిస్టెంట్కి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్. విలేజ్ సర్వేయర్కి విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 2. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 1. నెక్స్ట్ ANM లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీకి మల్టీ హెల్త్ పర్పస్ అసిస్టెంట్. గ్రామ వార్డు సంరక్షణ కార్యదర్శి హోమ్ డిపార్ట్మెంట్ అండి. మరి సీనియర్ మహిళా పరిరక్షణ కార్యదర్శిగా వీరైతే ఎంపికవుతారు. నెక్స్ట్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ అయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. వార్డ్ శానిటేషన్ వారికి వార్డ్ శానిటేషన్ సెక్రటరీ గ్రేడ్ 1. వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీకి వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ 1. నెక్స్ట్ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ గ్రేడ్ 2కి గ్రేడ్ 1 ఇస్తారు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి ఇది గ్రేడ్ 2 కదా, ఇది గ్రేడ్ 1 అయితే ప్రమోట్ అయితే చేయడము జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క బదిలీల ప్రక్రియ మరియు పదోన్నతుల ప్రక్రియ అయితే
సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవుతుందండి. సో మూడో నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అంతా సిద్ధమైనట్లుగానే కనిపిస్తుంది. సో గైస్ మరి తప్పకుండా మనకు ఎలక్షన్ కోడ్కు ముందే ఈ నోటిఫికేషన్ వదిలేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎవ్వరు కూడా ఆపద్దండి. నోటిఫికేషన్ వస్తుందో రాదో, ఎన్నికల తర్వాత వస్తుందో అనేటువంటి ఒక ఆలోచన వదిలేయండి. ప్రిపరేషన్ పైన దృష్టి సారించండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం అక్టోబర్లో చలో విజయవాడ అంటూ డివైఎఫ్ఐ జాతీయ సదస్సులో పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో మెగా డిఎస్సితో పాటు Group-1, Group-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జాతీయ సదస్సు డిమాండ్ చేసింది. లేని పక్షంలో అక్టోబర్లో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది. విజయవాడ బందర్ రోడ్లోని MBVKలో శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెరుగుతున్న నిరుద్యోగం పరిష్కార మార్గాలనే అంశంపై డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వైరాము అధ్యక్షతన జాతీయ సదస్సు జరిగింది. అయితే ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలక్షేపం చేస్తే యువత నిరుద్యోగులు తాడుపేడు తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండాలని మరి సదస్సులో పేర్కొన్నారు. సో ఇక్కడ చాలామంది అయితే పాల్గొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? మరి రాష్ట్రంలో Group-1, Group-2 5,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని, AHA, ఏఈ లైబ్రేరియన్ పోస్టులు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. వీటితో పాటు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కోసం నియోజకవర్గ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ సూచించారు. గ్రంథాలయాల్లో ఈ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా రాష్ట్రంలో 2.35 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే ఆయా పోస్టులను భర్తీ చేయాలని కూడా ఇక్కడైతే తెలియచేయడము జరిగింది. DSCలో దాదాపుగా 25,000 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ కూడా భర్తీ చేయాలని కూడా మరి ఇక్కడ డిమాండ్ చేయడం అయితే జరిగింది. సో మరి సెప్టెంబర్లో కనుక నోటిఫికేషన్ ఇవ్వకుంటే అక్టోబర్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని సో ఖచ్చితంగా చేపడతామంటూ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. సో నిరుద్యోగుల తరపున మరి చాలా భారీ ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమైనట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫిట్నెస్ పరీక్షలు ప్రారంభం. విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో SI సెలెక్షన్స్ అంటూ మనకైతే తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ అనుకున్న ప్రకారమే షెడ్యూల్ ప్రకారం అయితే ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఒక గుంటూరులో మాత్రం వాయిదా. రిక్రూట్మెంట్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దేహదారుఢ్య పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభం కాగా గుంటూరు రేంజ్ పరిధిలో మాత్రం వాయిదా పడ్డాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ మైదానంలో వర్షం కారణంగా తొలి రోజు ఎంపికను మాత్రమే సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేస్తూ DIGG పాలరాజు గారు గురువారమే ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ముందుగానే సమాచారం అందుకున్న హాజరు కాలేదు. 26వ తేదీ నుంచి ఎంపిక ప్రక్రియలో కొనసాగుతుంది అంటూ ఇక్కడైతే తెలియజేశారు. అంటే మొదటి రోజుది మాత్రము వాయిదా వేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో గైస్ మరి ఫిట్నెస్ పరీక్షలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్తో పాటుగా సో ప్రిపరేషన్ పైన కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. సో గైస్ మరి ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో సో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి RK ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ Group-2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో సో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.